హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ BECIL అనే ఒక సంస్థ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాన్ని క్లియర్గా చూసే ముందు మంచి యొక్క వీడియోస్ ఇంకా ఎవరైనా ఒక్కసారి చూడకపోతే చూడండి. చాలా అప్డేటెడ్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ యొక్క వీడియోస్లో చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా పర్మనెంట్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్ సపరేట్గా కూడా చేస్తాను ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్స్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి, క్లియర్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు UPSC NDA అప్లికేషన్ ఫామ్ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు 18 మినిట్స్ లేదా 20 మినిట్స్. TSET అప్లికేషన్ అయితే సపరేట్ అప్లికేషన్ కాబట్టి 10 మినిట్స్ ఉంది. ఇందులో నోటిఫికేషన్ ప్లస్ అప్లికేషన్ కాబట్టి 18 మినిట్స్ వచ్చింది. సో ఇలా ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్కి అయితే వచ్చేసి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ప్రతి దాంట్లో కూడా అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాము. ఇదైతే వచ్చేసి సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి మాత్రం సపరేట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు ఇలా షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా తెలియజేస్తూ ఉంటాను. ఇప్పుడైతే వచ్చేసి నోటిఫికేషన్ని క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో నుంచి అయితే వచ్చింది, విమానయాన సంస్థల్లో పనిచేయడానికి నోటిఫికేషన్ అయితే వేసుకుంది. కాంట్రాక్ట్ బేసిస్ AAI కార్గో లాజిస్టిక్స్ ఎలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎయిర్పోర్ట్స్లో పనిచేయాలి. ఏం పొజిషన్స్ ఉన్నాయంటే సూపర్వైజర్ పొజిషన్, గ్రాడ్యుయేట్స్ విత్ వర్కింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. రెలవెంట్ ఫీల్డ్లో 30 years అయితే ఉంది. లొకేషన్ అయితే వచ్చేసి పాట్నా, గోవా ఏరియాలో పనిచేయాలి. ఒక్కొక్క పొజిషన్ అయితే ఉంది. దీనికి మంత్లీ రెమ్యూనరేషన్ 22,412 రూపీస్ అయితే ఇస్తారు. టెంటేటివ్లీ ఆన్లైన్. సో డేట్ ఆఫ్ మోడ్ అండ్ ద ఇంటరాక్షన్, మీకు ఎప్పుడు ఇంటరాక్షన్ ఉంటుందో కూడా క్లియర్గా ఇచ్చారు. సో నెక్స్ట్ హౌస్ కీపింగ్ MTS అన్స్కిల్డ్ పర్సన్కి 8th క్లాస్ పాస్ అయిపోయి 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 30 years అయితే ఏజ్ అయితే ఇచ్చారో. పార్ట్నర్ అయితే ఉంది. 16,926 రూపీస్ పే చేస్తారు. దీనికైతే వచ్చేసి ఇంటరాక్షన్ మీకు 29/5/2024 అయితే ఉంటుంది. దీనికి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి కూడా చూపిస్తాను. లోడర్ అయితే వచ్చేసి క్వాలిఫికేషన్ 12th బేస్ అయితే ఉంది. మస్ట్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, హిందీలో కమ్యూనికేట్ చేయాలి. సో 35 years ఏజ్ అయితే ఇచ్చారు. పాట్నా అండ్ గోవాలో పనిచేయాలి. ఇక్కడ 2 vacancies అయితే ఉన్నాయి. గోవాలకు అయితే వచ్చేసి 12 vacancies అయితే ఉన్నాయి. 16,926 రూపీస్ అయితే పే చేస్తారు. టెంటేటివ్ అయితే వచ్చేసి 29/5/2024 లేక సో దీనికైతే వచ్చేసి 31/5/2024 కమ్యూనికేట్ చేస్తారు. ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్, గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ చేయాలి. 35 years, ఢిల్లీ ఏరియాలో ఉంటుంది. 2 vacancies అయితే ఉన్నాయి. 25,000 పే చేస్తారు. మీరు జాయినింగ్ అయితే వచ్చేసి మీకు ఇంటర్వ్యూ అయితే వచ్చేసి 29/5/2024 అయితే ఉంటుంది. సో ఈ పొజిషన్స్కి అయితే వచ్చేసి మీరు ఈ వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బీ రిఫండెడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాన్ని చూసుకుని మీరు అప్లై అయితే చేసుకోండి. మీ క్యాండిడేట్ అప్లికెంట్ సో మస్ట్ మీ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. సో ఒకసారి మిస్టేక్స్ చేస్తే మాత్రం BECIL నాట్ రెస్పాన్సిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ఈమెయిల్ ద్వారా కానీ, టెలిఫోన్ ద్వారా కానీ. సో టెలిఫోన్ ఫర్దర్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయొచ్చు. మేబీ ఇంటర్వ్యూ, ఇంటరాక్షన్స్ ఏ విధంగా అయినా ఉండొచ్చు ఫ్రెండ్స్. మీకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. మీ ఈమెయిల్ ID కానీ, మొబైల్ నెంబర్లో కానీ రాంగ్గా ఉండి మీకు రీచ్ అవ్వలేకపోతే వాళ్ళు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అందుకే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. సో మీకు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, క్విరీస్ కానీ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ 24/5/2024 అయితే ఉంది. ఈ లోపల మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ అయితే చేయాలి. సో హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇక్కడ గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. తర్వాత ఎంటర్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఎంటర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, తర్వాత అప్లోడ్ స్కానర్డ్ ఫోటో, సిగ్నేచర్, బర్త్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ప్రివ్యూ ఆర్ మోడిఫై అయితే చెక్ చేసుకోవాలి. పేమెంట్ ఆన్లైన్ మోడ్లో చేయాలి. సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. ఈమెయిల్ యువర్ స్కానర్డ్ డాక్యుమెంట్స్ టు ద ఈమెయిల్ ID మెన్షన్డ్ ఇన్ ద లాస్ట్ పేజ్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్. సో వీళ్ళు అప్లికేషన్ ఫామ్లో మీరు అప్లై చేసేటప్పుడు లాస్ట్ పేజ్లో ఈమెయిల్ ఐడితే ఇస్తారు. ఆ ఈమెయిల్ ఐడికి మీకు ఒక స్కానర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని పంపించాలి. సైజ్ అనేది 100 KB లోపల ఉండాలి. అన్ని సైజ్ స్కాన్ చేసి ఒక PDF చేసి పంపించండి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పేమెంట్ అయితే వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి 885 ఉంది, OBC వాళ్ళకు ఉంది.
885, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 531, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ వాళ్ళకి కూడా 885 రూపీస్ అయితే ఉంది. ఎక్స్టర్నల్ ఛార్జెస్ సో అప్లై అయితే అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి, వాళ్ళు మీరు అప్లై చేసేటప్పుడు వాళ్ళు లాస్ట్లో అయితే ఇస్తారు పేమెంట్ అనేది. సో ఈ పొజిషన్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ వెబ్సైట్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కెరియర్స్ పేజ్లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఆన్లైన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ ఎవరికైతే అకౌంట్ లేదో వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే ఇది క్లిక్ చేయండి. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇది క్లిక్ చేయండి. ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏమున్నాయి, ఇక్కడ చాలా రకాల అడ్వర్టైజ్మెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏముందో చెక్ చేసుకోండి. ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మంది అయితే వచ్చేసి 453 అయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఉంది. ఈ 453 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ని ఇక్కడ క్లిక్ చేయండి. 453 అయితే క్లిక్ చేయండి. సో దాదా హౌ మెనీ పోస్ట్ యూ వాంట్ టు అప్లై, సో 1 పోస్టా 2 పోస్టా దాన్ని బట్టి అయితే ఉంటుంది. నేనైతే ఒకదానికి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇదే వాళ్ళే సెలెక్ట్ చేశారు. ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో అది మెన్షన్ చేసేయండి. మీ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, మీ కేటగిరీ, ఎంత అమౌంట్ ఫీ పే చేయాలో కూడా అది క్లియర్గా చూపిస్తాను. మీ జెండర్ బట్టి అయితే ఉంటుంది. సో దాదాపు మీ కేటగిరీ బట్టి కూడా ఉంటుంది ఫీ పేమెంట్ అనేది. సో కాబట్టి మీ కేటగిరీ చూస్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ మెన్షన్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో ఫర్దర్గా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు ఎక్స్పీరియన్స్ ఏమన్నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేదా పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ అప్లోడింగ్ స్టెప్, చివరి స్టెప్లో ఈమెయిల్ ఐడి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు కదా, దానికి స్కానర్డ్ కాపీస్ పంపించాలి. లాస్ట్ డేట్ 24/5/2024 అయితే ఉంది. సో ఈ ఇంజనీరింగ్ ఈ జాబ్స్కి ఎవరైతే ఈ ఎయిర్పోర్ట్ జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, కార్గో లాజిస్టిక్స్ జాబ్కి తప్పకుండా అప్లై చేసుకోండి. మాకు లొకేషన్ ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటే ఈ లొకేషన్స్ మాత్రం నేను క్లియర్గా వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.